హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దే. ఈరోజు ఆక్లాండ్ సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. చూద్దాం పదండి ఎలా ఉంటుందో. సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ప్రజెంట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ చేసేసి ఇంకా అలాగా సిటీ కొంచెం చక్కర్లు కొడదాం. సిటీలో కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదే కాలేజ్. పాపం అక్క ఎవరో పాపం చాలా బాధపడుతుంది. ఇక్కడ బాధలు చెప్పుకుంటుంది అట్టుంది ఇంట్లో వాళ్ళతోటి. ఇంకా పిల్లోళ్ళందరూ వచ్చేస్తున్నారు ఈ స్కూటీలేసుకొని. స్కూటీలో అయితే ఎక్కువ మంది ఈ స్కూటీలే యూజ్ చేస్తుంటారు ఇక్కడ. ఇక్కడ టాక్సీలు ఏమో ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి ఈ స్కూటీలు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని ఇవే యేసుకొని తిరుగుతుంటారు ఎక్కువ మంది. ఇంకా మనకైతే పార్కింగ్ అనేది ఎక్కడ దొరకలేదు ఈ సిటీలో. ఎక్కడ పెట్టినా ఫుల్‌గా ఉన్నాయి కార్లు. ఇంక అందుకని చెప్పి కార్‌లోనే తిరగదామని ఫిక్స్ అయిపోయి కార్‌లోనే తిరుగుతున్నాను. ప్రెజెంట్ అయితే ఇక్కడ పోర్ట్ ఉంది. పోర్ట్ దగ్గరికైతే వచ్చాను. మామూలుగా అయితే ఇక్కడ ఆక్లాండ్‌లో అయితే ఐటీ రిక్వైర్మెంట్స్ ఏమి అంతగా ఉండవు. కాకపోతే ఇక్కడ కొన్ని కంపెనీస్ అయితే చూసాను. డెలాయిట్, పీడబ్ల్యూసీ కంపెనీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇన్ఫోసిస్ కూడా చూసాను గొంతులో. ఇదైతే పోర్టు. ఈ పోర్ట్ అంటే ఈ పక్కనే చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. ఐలాండ్స్‌కి వెళ్ళటానికి చిన్న చిన్న క్రూజ్ షిప్‌లో వెళ్తుంటారు జనాలు. అదిగో అక్కడ కనిపించేది పెద్ద క్రూజ్ షిప్ అది. అది మామూలుగా వేరే కంట్రీస్‌కెళ్ళే క్రూజ్ షిప్ ఉంటుంది. చిన్నది క్రూజ్ షిప్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా అది చిన్న క్రూజ్ షిప్. ఇలాంటి చిన్న క్రూజ్ షిప్‌లు ఏందంటే పక్కన ఉన్న చిన్న ఐలాండ్స్‌కి అయితే వెళ్తారు టూరిస్టులు ఎక్కువ. ఇంక ఇది కనిపించేది అయితే కార్గో షిప్. స్టార్ట్ చేసినట్టున్నారు. సౌండ్ అయితే బుయ్ అని వస్తుంది. మనకైతే ఇంకా 2 అవర్స్ టైం ఉంది. అందుకని చెప్పేసి బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను బీచ్ దగ్గరికి. ప్రజెంట్ సిటీ దగ్గరలో ఉన్న చిన్న బీచ్కి అయితే వచ్చాను. బీచ్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. బీచ్ అయితే చూడటానికి చాలా బాగుంది. అంటే అలలు అంత పెద్దగా రాకపోయినా ప్రశాంతంగా బాగుంది బీచ్. ఏదో మన చెరువులో నీళ్ళు అలలు వచ్చినట్టు వస్తున్నాయి. నేను ఇందాక చెప్పాను కదా పక్కన చిన్న ఐలాండ్స్ ఉంటాయని. అవే కనిపించాయి ఐలాండ్స్. అక్కడికి వెళ్తే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. జిప్ లైన్స్ ఇలాంటివి కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. అలాగే సీ డైవింగ్ ఇవన్నీ ఉంటాయి అక్కడికి వెళ్తే. ఇంకా వాటర్ అయితే చూడండి, సీ వాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. వాటర్ అయితే మాత్రం రూపాయి వేసినా కానీ వస్తుంది లోపల, అంత నీట్గా ఉన్నాయి వాటర్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకి రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.